ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు స్పీచుల్లో మేము రైతుల కష్టాలు మాకు తెలుసు, అవి తెలుసు, ఇవి తెలుసు అని ఫుల్ మాటలు చెప్పడం మానేశారు. అసలు రైతుల గురించే మాట్లాడట్లేదు. ఎక్కడా కూడా మేము రైతులు అన్నదాతలకి గిట్టుబాటు ధర ఎట్లా చేస్తున్నాము, ఇది అది చేస్తున్నాము. వీళ్ళు రైతు బిడ్డలైతే వీళ్ళకి తెలుసుద్ది. ఎక్కడికైనా ఇప్పుడు సీఎంగా చేసిన వాళ్ళు ఒక రాజశేఖర రెడ్డి ఒకళ్ళు రైతు బిడ్డ కావచ్చు, కానీ అన్న ఎన్టీ రామారావు గారు కూడా చేశారు. బీఆర్ఎస్ సహాయంలో కేసీఆర్ గారు కూడా రైతులకి అంత కొంత చేశారు. చేయనట్లా తెల్లారు మనం లేచి తినేదే అన్నం. రైతు పండించిన బియ్యంతోనే మొదలు పెడతాం. అది లేకపోతే క్షణం బతకలేవు, రైస్ లేకపోతే. అన్ని తప్పుడు వాగ్దానాలు ఎందుకు చేయటం? బోనస్లు ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తాము. ఎవడు అడిగాడు మీకు? మీరే వాగ్దానాలు ఇచ్చి మీరే కప్పదాటు వ్యవహారాలు. వాళ్ళు దోచుకుపోయారు, వీళ్ళు దోచుకుపోయారు. రాజకీయ నాయకుడు అనేవాడు హుందాగా ఉండాలి. మనం చేసే హామీలు చేయి అమలు అయ్యేలా ఉండాలి. ఏదో సొల్లు కాబోబుర్లు చెప్పేసి అధికారంలోకి వచ్చి మనం సీఎం కాగానే పట్టించుకోకుండా చెత్తబుట్టలో వేసేసి పద్ధతి కరెక్ట్ కాదు. అయిపోయింది, ఇంకేముంది. వాళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేరి సీఎం అయిపోయారు, ప్రతిపక్ష నాయకులు అయిపోయారు, అంతకుముందు ఎమ్మెల్యే అయిపోయారు. కొత్తగా అనుభవించాల్సిందే ఉంది. ఎవరు ఎట్టబోతే మాకే, రైతులు ఎట్టబోతే మాకే. ఇది అన్ని పార్టీల్లోనూ ఉంది ఈ దరిద్రం.